I welcome Vihari sister to share a Bible lesson. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ప్రణీత, వర్షిత, ఆర్య అందరూ బాగున్నారా? ఓకే, వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూడడానికి. సో ఈసారి ఒక చిన్న స్టోరీ తీసుకొచ్చాను, అందరికీ తెలిసిన స్టోరీ తీసుకొచ్చాను. మనం మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ స్టోరీ విందాం, ఓకేనా? మాకందరికి బైబిల్లో స్టోరీస్ చాలా తెలుసు కదా, చిన్నప్పుడు సండే స్కూల్లో వింటూనే ఉన్నాం చాలా స్టోరీస్. సో ఎన్ని స్టోరీస్ చెప్పినా తక్కువ, బైబిల్లో స్టోరీస్ వస్తూనే ఉంటాయి కదా. చాలా మంది గురించి మనం వినుంటాం సండే స్కూల్ నుంచి కదా. సో ఈ రోజు కొంతమంది గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం, ఓకేనా? ఏం కనిపిస్తుంది మీకు దీంట్లో? ఇంగ్లీష్ వచ్చా రాదా మీకు? Rise above everything. ఎస్, రైజ్ అబౌవ్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్ అంటే మన లైఫ్ లో చాలా ఉంటాయి. మీ లైఫ్ లో తీసుకుంటే మీకు ఎగ్జామ్స్ ఉంటాయా? ఉంటాయా లేవా? చదువుకుంటున్నారు కదా, ఎగ్జామ్స్ ఉంటాయి కదా. లేవా మీకు ఎవరికి ఎగ్జామ్స్? తెలుసుకుంటారా స్కూల్స్ కి? ఉంటాయి కదా. సో మీ లైఫ్ లో ఎగ్జామ్స్ ఉంటాయి, లేకపోతే ఒక్కోసారి మార్క్స్ తక్కువ వచ్చాయనో ఏమైనా జరిగితేనో ఇంట్లో వాళ్ళు తిడుతుంటారు, లేకపోతే ట్యూషన్ మేడం తిడుతుంటారు కదా. అప్పుడు పొగిడించుకుంటూ ఉంటాం మనం, కాదు కదా. మనం తిట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా, మనకు అప్పుడప్పుడు తిడుతుంటారు కదా మనకి, కదా. సో ఒక్కోసారి భయం వేస్తుంటది, ఒకసారి తిట్టించుకుంటూ ఉంటాము, ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి లైఫ్ లో. ఆ ఒకసారి మన లైఫ్ ఎలా అయిపోతుంది అంటే, అరే ఎందుకున్నావు అబ్బా ఈ సిచ్యువేషన్, తొందరగా ఈ టైం పాస్ అయిపోతే బాగుండు, తొందరగా ఈ ఎగ్జామ్స్ టైం పాస్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది కదా మనకి. ఎప్పుడైనా లైఫ్ లో అనిపిస్తుంది కదా, ఏదైనా కష్టమైన సిచ్యువేషన్స్ మనకు వచ్చినప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎవరు ఏం చేశారు బైబిల్లో అనేది ఒక 4 people ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చూద్దాం ఈరోజు, ఓకేనా? ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్. ఈరోజు ఫస్ట్ వన్ ఎవరిది? ఎస్, పీటర్, పేతురు. పేతురు గురించి ఏం తెలుసు మనకి? ఫస్ట్ గురించి ఏం విన్నాం? పేతురు యేసయ్యతో ఉన్నాడు. పీటర్, అవును కదా, యేసయ్య త్రూ అవుట్ ఉన్నాడు. పీటర్ యేసయ్యతో ఉన్నప్పుడు చాలా పనులు ఆశ్చర్యకారాలు పక్క నుండి చూశాడు. యేసయ్య సముద్రం మీద నడవడం చూశాడు, తను కూడా నడుస్తాను అడిగాడు లేదా? అడిగాడు కదా. తెలుసు కదా పేతురు గురించి, ఎన్నో స్టోరీస్ విన్నాం పేతురు గురించి కదా. సో లాస్ట్ కి యేసయ్య సిలువ వేసేటప్పుడు పేతురు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు పేతురు లాస్ట్? ఎస్, తెలియదని అబద్ధం చెప్పాడు కదా. యేసయ్య చెప్తాడు, కోడి ముందు చెప్తాడు పేతురు నేను తెలియదని చెప్తాడంటే, లేదు లేదు నేను చెప్పను అంటాడు అనమాట. కానీ లాస్ట్ కి వాళ్ళందరూ పరిసయ్యులు వీళ్ళందరూ వచ్చి నీకు ఈయనెవరో తెలుసా అంటే పేతురు ఏం చెప్తాడు? భయపడిపోయి, లేదు లేదు నాకు ఈయనెవరో తెలియదు అంటాడు. ఏమంటాడు? నాకు తెలియదు అని చెప్తాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. పేతురు భయపడిపోయి యేసయ్యని గుర్తుపడడానికి భయపడతాడు, నాకు తెలియదు ఈయనెవరో అని చెప్తాడు కదా. సో అలాంటి భయపడ్డ పేతురు, ఎందుకు భయపడ్డాడు పేతురు? చుట్టూ ఉన్న పరిసయ్యులు, అంటే మనం ఇప్పుడు ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాం, ఈ వరల్డ్ లో బతుకుతున్నాం కదా. మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు వేరే విగ్రహాలని పూజిస్తుంటారు, వేరే దేవుళ్ళని పూజిస్తుంటారు, ఏదేదో చేస్తుంటారు. ఒకవేళ మన చుట్టూ వాళ్ళే ఉన్నారు అనుకోండి, సడన్ గా మన దగ్గరికి వచ్చి నువ్వు క్రిస్టియన్వి కదా అని అడిగితే మనం ఏం చెప్పాలి? అవునని చెప్పాలా, పేతురులకు కాదని చెప్పాలా? ఎస్, వీఆర్ క్రిస్టియన్స్, వి ఫాలో క్రైస్ట్ అని ధైర్యంగా చెప్పగలగాలి. కానీ పేతురు భయపడ్డాడు. కానీ ఏం చేశాడు? ఆఫ్టర్ రిజరెక్షన్, యేసుక్రీస్తు 3వ రోజు లేసి ఆరోహణం అయిన తర్వాత పీటర్ బికేమ్ ద కీ లీడర్ అనమాట. తను ఒక లీడర్ గా తయారయ్యాడు పేతురు. యేసుక్రీస్తుకి సాక్షిగా నిలబడి ఒక చర్చి సంఘాన్ని స్థాపించాడు, ఎంతో మంది ఆత్మల్ని కాపాడాడు. ఎందుకు? ఆయన గురించి ఇంకా తెలుసుకున్నాడు, ఆయన ఆత్మను తోడుగా పొందుకొని ఎంతో మంది ఆత్మల్ని, ఎంతో మంది మనుషుల్ని దేవుడిలోకి నడిపిస్తాడు. భయపడ్డ పేతురే దాని తర్వాత యేసుక్రీస్తుని తెలుసుకొని యేసుక్రీస్తుకు దగ్గరైన తర్వాత ఒక సంఘాన్ని స్థాపిస్తాడు, ఎంతో మంది ఆత్మల్ని కాపాడాడు, ఎంతో మందిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తాడనమాట. సో అర్థమైందా? ఎప్పుడైతే మనం భయపడతామో, భయపడిన తర్వాత అట్లాగే యేసుక్రీస్తు తెలియదని వదిలేశాడు పేతురు, కానీ దేవుని నుంచి ధైర్యం తెచ్చుకున్నాడు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గర బలాన్ని పొందుకుంటామో, యేసుక్రీస్తు దగ్గరగా ఉంటామో, ఆ భయం అనేది వెళ్ళిపోయి దేనికైతే భయపడ్డామో, ఎప్పుడైతే పరిసయ్యులకు భయపడి తెలియదన్నాడో అదే పరిసయ్యుల ముందు, అదే మనుషుల ముందు
యేసుక్రీస్తు సాక్షిగా నిలబడతాడు పేతురు. సో ఆ ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. ఈ లోకంలో మనం నిలబడాలి భయపడకుండా. యేసుక్రీస్తు కోసం యాజ్ ఎ క్రిస్టియన్ గా మనం నిలబడాలంటే మన మన బలం సరిపోదు, మన శక్తి సరిపోదు. మనం కూడా పేతురులాగా భయపడిపోతాం అందరూ ఒకసారి వచ్చి అడిగినప్పుడు. సో నువ్వు ధైర్యంగా సమాధానం చెప్పగలగాలంటే మనకి ఎవరు తెలియాలి, ఎవరి బలం ఉండాలి? జీసస్. ఎస్, యేసుక్రీస్తు యొక్క బలము శక్తి మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన ఆత్మ మన తోడుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం భయపడకుండా ధైర్యంగా ఈ వరల్డ్ లో అందరి ముందు యాజ్ ఎ క్రిస్టియన్ గా నిలబడతాం అనమాట. సో వీ షుడ్ ఓవర్కమ్ అవర్ ఫియర్, వీ షుడ్ రైజ్ ఫ్రమ్ అవర్ ఫియర్ అనమాట. సెకండ్ వన్ ఎవరిది? ఎలైజా గురించి మనకేం తెలుసు? చాలా మంచి ప్రాఫిట్ కదా, చాలా పెద్ద ప్రవక్త, చాలా మంచి ప్రవక్త. ఎన్నో కథలు విన్నాం ఎలైజా గురించి, తను చేసిన పనులు కావచ్చు, దేవుడు తన ద్వారా జరిపించుకున్న పనులు కావచ్చు కదా. కానీ ఒకసారి ఏమైందంటే 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది, తను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు, చాలా భయపడిపోతాడు. ఒకసారి ఏమనిపించింది అంటే నేను చచ్చిపోతే బాగుండు, ఈ కష్టాలు నేను భరించలేకున్నాను, ఈ కష్టాలు మీ లైఫ్ లో నేను ఉండలేకున్నాను, ఈ బాధలు నాకు వద్దని చాలా భయపడిపోతాడు. ఒక్కోసారి ఏమంటాడు, అదే 19వ అధ్యాయం 19th చాప్టర్ లో ఏమంటాడు ఎలా తెలుసా? నేను అందరికంటే గొప్పవాడిని కాదేమో, నేను మా ఇంట్లో వాళ్ళకంటే గొప్పవాడిని కాదేమో, నేను వాడని. ఇప్పుడు మనం ఎట్లా క్లాసుల్లో కొంతమందికి ఫస్ట్ రావచ్చు, కొంతమందికి 10th రావచ్చు, అలాంటి డిఫరెంట్ ర్యాంక్స్ తో ఉంటాం కదా మనం. అలాగా ఉన్నప్పుడు 10th ర్యాంక్ వచ్చిన ఆయన, అబ్బా ఫస్ట్ ర్యాంక్ లాగా నేను చదవలేకపోతున్నాను, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అబ్బాయి లాగా నేను ఉండలేకపోతున్నాను అని ఫీల్ అవుతాం కదా. సో ఎలైజా అలా కూడా, నేను మా ఫాదర్స్ లాగా ఉండలేకపోయాను, మా ఫాదర్స్ లాగా ఉండలేకపోయాను బాధపడ్డాడు, నేను బ్రతకలేకున్నాను, నా వల్ల కాదు, నేను భయపడుతున్నాను బాధపడ్డాడు. కానీ ఎలైజా ఎందుకు తెలుసా భయపడ్డాడు? ఎలైజా ఎందుకు తెలుసా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు? తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్ చూసి భయపడ్డాడు. హీ థాట్ గాడ్ వాజ్ నాట్ ఏబుల్, లైక్ దేవుడు ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను బయట పడవేయగలడనే విశ్వాసాన్ని మర్చిపోతాడు సడన్ గా ఆ భయంతో. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన లోపల భయం ఉన్నప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోతాం. ఒక్కోసారి ఆ భయాన్ని చూస్తూ ఉంటాం, చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ చూస్తుంటాం, మనం భయపెట్టే మనుషుల్నే చూస్తుంటాం, ప్రాబ్లంనే చూస్తున్నప్పుడు మనం దేవుణ్ణి చూడలేం. మన ఫెయిత్ ఎలా ఉండాలంటే ప్రాబ్లం ని దాటి దేవుణ్ణి చూడగలగాలి మనం. ఎలైజా అలాంటి భయంకరమైన డిప్రెషన్ లో ఉన్నప్పుడు దేవుణ్ణి చూడలేకపోయినా యేసయ్య అప్పుడు వచ్చి ఎలైజా దగ్గరికి వచ్చి ఒక వాయిస్ తో అంటాడు. ఏమంటాడు తెలుసా? ఎరైజ్ అండ్ ఈట్, నీకు జర్నీ చాలా ఉంది, లేచి తిను అని చెప్తాడు. అప్పుడు ఎలైజా అనుకుంటు, నేను ఇంత భయపడిపోతున్నాను, ఇంత చేస్తున్నాను, దేవుడు ఎందుకు లేచి సింపుల్ గా వచ్చి నన్ను లేచి తినమంటున్నానంటే, దేవుడికి మన ప్రాబ్లమ్స్ మనకు పెద్దగా అనిపించవచ్చు, నీ ఎగ్జామ్స్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న మాటలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న మనుషులు కావచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ నీకు చాలా పెద్దవిగా అనిపించదు. కానీ మన దేవుడికి అది చాలా చిన్నవి, చాలా చిన్నవి. నువ్వు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ దేవుని దృష్టిలో చాలా చిన్న ప్రాబ్లమ్స్ అనమాట. కాబట్టి మనకి అంత సర్వశక్తివంతమైన దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఎలైజా కూడా అలాంటి డిప్రెషన్ లో ఉన్నప్పుడు, అలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు, భయపడుతున్నప్పుడు యేసయ్య ఏం చేశాడు? అప్పుడు వచ్చి ఎరైజ్ అండ్ ఇట్, దేవుడు చెప్పాడు, ఎరైజ్ అండ్ ఇట్, లేచి తిను, జర్నీ చాలా పెద్దది నీ ముందుండేది, నేను ఉన్నాను కదా, నువ్వు లేచి తిను, వెళ్దాం, జర్నీ చాలా ఉంది నీకు ముందు. సో నేను ఏం చెప్తానంటే, మనం ఇప్పుడున్న టైమ్స్ లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో, ఇప్పుడున్న క్లాసుల్లో కావచ్చు, ఇప్పుడున్న ఎగ్జామ్స్ లో కావచ్చు, నువ్వు భయపడుతుండొచ్చు, ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్స్ లో భయపడుతుండొచ్చు, కానీ నీ ముందున్న క్లాసెస్ కావచ్చు, నీ ముందున్న నీ లైఫ్ కావచ్చు చాలా పెద్దది. దేవుడు నీ కోసం చాలా మంచి ప్లానింగ్ చేస్తున్నాడు, దేవుడు నీ కోసం చాలా ఏర్పరిచి ఉన్నాడు. అవన్నీ నువ్వు చూడాలి, అవన్నీ నువ్వు పొందుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఆ డిప్రెషన్ లోంచి, ఆ బాధల్లోంచి బయటికి రావాలి. దాని నుంచి బయటికి రావాలంటే ఎవరిని చూడాలి? ప్రాబ్లమ్ ని చూడాలా? చుట్టూ ఉన్న మనుషుల్ని చూడాలా? చుట్టూ ఉన్న మనుషుల మాటల్ని చూడాలి మనం? ఇవేమి చూడకుండా దానికి పైగా ఉన్న మన దేవుణ్ణి చూడాలి మనం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు బాధ కలిగినా, ఎప్పుడు లోన్లీగా, ఎప్పుడు హోప్లెస్ గా అనిపించినా, వాటన్నిటికంటే పెద్దగా ఉన్నాడు మన దేవుడు. అవన్నీ మన దేవుడి కంట్రోల్లో ఉన్నాయి, ఏది మన దేవుడి కంటే ఎక్కువ కాదు. నీ ప్రాబ్లం నీకు పెద్దగా అనిపించవచ్చు, కానీ దానికంటే పెద్దవాడు మన దేవుడు. సో ఆ దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీ దగ్గర ఉన్న ప్రాబ్లం చిటికలో దేవుడు తీరుస్తాడు. ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు నీకు ఆ ధైర్యం వస్తుంది, ఆ డిప్రెషన్ లోంచి, ఆ భయంలో నుంచి నువ్వు బయటకు వస్తావు అనమాట. మూడోది ఎవరు చెప్పండి నాకు? ఎస్, జోసెఫ్. జోసెఫ్ ఏం చేశారు? గుంతలో వేసేసారు అక్క.
సో గుంతలోతో వేస్తారు ఫస్ట్ థింగ్. రెండవది ఎంత స్లేవరీ చేయించాడు, ఎంత వాళ్ళ క్వీన్ వచ్చి ఏం చేసింది, తప్పుడు మాటలు చెప్పిందా, రాజుకు వచ్చి రాణి వచ్చి చెప్పినప్పుడు రాజు నమ్మేసి ఏం చేశాడు, జైల్లో పడేశాడు. ఎన్ని అవమానాలు పొందాడు, చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్నదమ్ముల దగ్గర బాధపడుతున్నాడు. తర్వాత అమ్మేశారా, అమ్మేసిన తర్వాత ఏడుకొస్తే ఏం చేశాడు, అక్కడ నుంచి రాజు నమ్మి జైల్లో వేసేసాడు. సో లైఫ్ అంతా కష్టాలే కనిపిస్తాయి జోసెఫ్ కి. అలా అని జోసెఫ్ ఏం చేశాడు, ఏడ్చాడా, నాకొద్దు ఈ లైఫ్ అని నేను చచ్చిపోతాను అన్నాడా? ఏం చేశాడు, నమ్మాడు దేవుణ్ణి నమ్మి దేవుడి వైపే చూశాడు జోసెఫ్. ఎన్ని కష్టాలు ఉన్నాయి జోసెఫ్ కి, మనకేమున్నా చెప్పండి, మనకుండే ఎగ్జామ్స్ కావచ్చు, మనకుండే మన అమ్మ నాన్న కానీ మన బంధువులు కానీ ఇలాంటి ఎవరైనా మాటలు అన్నారు, తిట్టారు, కొట్టారు అని చిన్న చిన్న బాధలు, అవి చిన్నగా అనిపిస్తాయి కదా వీటన్నిటి ముందు చెప్పండి. జోసెఫ్ కూడా చిన్నవాడే కదా, వాళ్ళ అన్నదమ్ములు తిట్టినప్పుడు, అమ్మేసినప్పుడు, గుంటలో వేసినప్పుడు కదా. అంత చిన్నప్పుడు అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా జోసెఫ్ దేవుడిని ఏమని అన్నాడా, ఏడ్చాడా, బాధపడ్డాడా? తర్వాత అమ్మేసిన తర్వాత ఆ ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పనులు చేయించుకొని రాణి వచ్చి జైల్లో వేయించేస్తే అప్పుడేమన్నా ఏడ్చి బాధపడ్డాడా, నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, నా దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నా దేవుడిని ఏమన్నా అన్నాడా? అనలేదు. జైల్లో ఉన్నా ఏమనలేదు, జైల్లో ఉన్నా వాళ్ళ తోటి ఖైదీలకి హెల్ప్ చేసాడు తప్పితే ఎప్పుడు దేవుణ్ణి నిందించలేదు జోసెఫ్. దానికి రిజల్ట్ గా ఏం పొందుకున్నాడు, జెన్సిస్ 41st చాప్టర్ లో మనకు ఉంటది, 41వ అధ్యాయంలో ఉంటది, ఏమంటది, ఎవరైతే జైల్లో వేపించిన రాజే ఇక్కడ ఉంటుంది చూడండి, ద ఫరో రిమూవ్డ్ ద సిగ్నేట్ రింగ్, తనకున్న ఉంగరాన్ని తీసి పెడతాడు, తనకున్న దండ వేస్తాడు, ప్రతి ఒక్కటి తనకి మంచి వస్త్రాలు ధరింపజేస్తాడు రాజు. ఏ రాజు అయితే జోసెఫ్ ని జైల్లో వేపించాడో అదే రాజు తీసుకొచ్చి తనకి ఉంగరం వేస్తాడు, దండ వేస్తాడు, తనకి మంచి బట్టలు ఇస్తాడు, అన్ని చేసి తను ఏం చేస్తాడు, ఒక ప్రైమ్ మినిస్టర్ ని చేస్తాడు. ఐగుప్తు మొత్తాన్ని తన చేతిలో పెడతాడు. ఏ ఊర్లో అయితే తను జైల్లో వేయబడ్డాడో, ఏ ఊరి జనాల చేత తను తిట్లు తిన్నాడు, అన్ని మాటలు పడ్డాడు, అదే ఊరందరి ముందు ఆ ఊరికి దేవుడు ఏం చేశాడు, తన్ని ప్రైమ్ మినిస్టర్ ని చేశాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. చూడండి, ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా జోసెఫ్ దేవుడినే చూశాడు, మనుషుల్ని చూడలేదు కదా. అలాగా మనుషుల్ని చూడకుండా, ప్రాబ్లమ్స్ చూడకుండా ఎప్పుడైతే మనం విశ్వాసంతో దేవుడి వైపు చూస్తామో దేవుడు మనకి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే బ్లెస్ చేసిన వాడు జోసెఫ్ అన్నమాట. లాస్ట్ చూద్దాం, ఇదెవరు, ఎస్ ఎస్తేరు. మనకి ఎస్తేర్ అనగా మనకి ఏమొస్తుంది, రాణి కదా. రాణి అనే కదా గుర్తొస్తుంది ఎస్తేర్ అనగానే మనకి. ఎస్తేర్ పుట్టుకతోనే రాణి అయిపోయిందా చెప్పండి? ఎస్, ఎస్తేర్ పుట్టుకతోనే రాణి అవ్వలేదు. చెప్పాలంటే తనకి పేరెంట్స్ కూడా లేరనమాట. తన బంధువు అయిన మొర్దెకై దగ్గర పెరుగుతా ఉంటుంది, ఎవ్వరు లేరు తనకి. అలా పెరుగుతున్నప్పుడు అందరి యంగ్ ఉమెన్స్ లో, అక్కడున్న ఆడవాళ్ళందరిలో కల్లా ఒక రాజుకి తను చాలా నచ్చుతుంది, నచ్చి సెలెక్ట్ చేసుకుంటాడు, తన్ని ఒక రాణిగా డిక్లేర్ చేస్తాడనమాట. ఎందుకు అంతమందిలో ఎస్తేర్ని రాజు సెలెక్ట్ చేసుకుంటాడు? మన లైఫ్ లో దేవుడు ప్లానింగ్ అలా ఉంటుందన్నమాట. మనం ఏం చేసుకొని అక్కర్లేదు. మన లైఫ్ ఎప్పుడైతే మనం దేవుడికి ఇచ్చుకుంటామో, మనం ఎప్పుడైతే దేవుడి మీద ఫుల్ ఆఫ్ ట్రస్ట్, ఫుల్ ఆఫ్ ఫెయిత్ చూపించి మన లైఫ్ ని ఎప్పుడైతే దేవుడి చేతిలోకి ఇచ్చుకుంటామో, దేవుడు అంత పర్ఫెక్ట్ గా మన లైఫ్ ని ప్లాన్ చేస్తాడనమాట. ఎస్తేరు కూడా చిన్నతనం నుంచి మొర్దెకై దగ్గర పెరిగిన దేవుడి యందు విశ్వాసం కలిగి మంచి అమ్మాయిగా పెరుగుతుంది అనమాట. బైబిల్ చదువుకుంటది, ప్రేయర్ చేసుకుంటది, ప్రతి ఒక్కటి. అలాగే మంచిగా పెరిగి దేవుణ్ణిలో ఉన్నందుకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, తను వాడుకుంటాడు. ఎలాగో వాడుకుంటాడు, తనని రాణించేశాడు, రాజుతో వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఏం చేసింది, అక్కడ మిగతా పాత వాళ్ళందరినీ మర్చిపోయిందా? మర్చిపోయింది కదా రాణి అయిన తర్వాత అందరినీ కదా. మర్చిపోలేదా? తెలీదా మీకు? మర్చిపోలేదు. ఓకే, మర్చిపోలేదా? గుడ్. ఓకే, మర్చిపోకుండా ఏం చేసింది, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తన జనం కోసం, యూదు జనాంగం కోసము రాజు ముందు వెళ్ళి నిలబడి. ఇప్పుడు మనము స్టోరీలో నలుగురిని చూసాం. ఎవరెవరిని చూసాం చెప్పండి? పీటర్, ఎలీజా, ఓకే, జోసెఫ్, ఎస్తేర్. ఓకే, 4 పీపుల్ ని చూసాం. 4 పీపుల్ కి 4 క్వాలిటీస్ చూసుకున్నాం మనం కదా. ఫస్ట్ చెప్పండి, పీటర్ గురించి ఏం చెప్పాం? పీటర్ ది ఫియర్ అక్క. ఫియర్ ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు, తర్వాత ఏం చేశాడు, ఫస్ట్ భయపడ్డాడు, దేవుడిని ఒప్పుకోలేదు. తర్వాత ఏం చేశాడు,
ఆఫ్టర్ జీసస్ రిజరెక్షన్ అయిన తర్వాత సంఘాన్ని స్థాపించాడు, ఎన్నో ఆత్మల్ని ధైర్యంగా దేవుని కోసం నిలబడి ఆత్మని సంపాదించుకున్నాడు పేతురు కదా. భయపడిన పేతురే తర్వాత దేవుడి కోసం నిలబడ్డాడు. సో మనం ఎప్పుడైతే దేవుడిని ఆనుకొని ఉంటామో, దేవుని మీద ఆధారపడి ఉంటామో, దేవుడు ఆ భయాన్ని తీసేసి ధైర్యాన్ని ఇస్తాడు. ఒక 5 మంది పరిసర ముందు భయపడి ఉంటాడు పేతురు, కానీ కొన్ని లక్షల మంది జనం ముందు నిలబడ్డాడు దేవుడి కోసం పేతురు. అలాంటి ధైర్యాన్ని పేతురు పొందుకున్నాడు అనమాట. సెకండ్ ఎవరి గురించి చెప్పుకున్నాం? ఎలైజా గురించి ఏం చెప్పుకున్నాం? ఎలైజా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు? డిప్రెషన్ లో ఉన్నాడు, చనిపోవాలనుకున్నాడు. నేను తక్కువ కానీ నా వల్ల కావట్లేదని భయపడిపోయాడు ఎలైజా కూడా. అప్పుడు దేవుడు అన్నాడు, ఎరైజ్ అండి, లేచి తిను, నీకు ముందు ప్లాన్ చాలా ఉంది, జర్నీ చాలా ఉంది, నీ జర్నీ ఎందుకు భయపడుతున్నావు అన్నాడు దేవుడు. సో అలాంటి మనం డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనం తోడుగా నిలిచే దేవుడు మన దేవుడు. కానీ మనము దేవుని దగ్గరికి రావాలి, మనం ప్రార్థన చెయ్యాలి. నువ్వు భయంలో ఉన్నప్పుడు కానీ, చిన్న చిన్న భయాలు కావచ్చు, పెద్ద భయాలు కావచ్చు, నీ ఎగ్జామ్స్ వల్ల భయపడుతున్నావా, నీ మనుషుల వల్ల భయపడుతున్నావా, వాళ్ళ మాటల వల్ల భయపడుతున్నావా, ఎవరి వల్ల నువ్వు ఎఫెక్ట్ అయినా పర్లేదు, దేవుడు వినడానికి రెడీగా ఉన్నాడు. ఎలాజాకి ఎలాగైతే దారి చూపించి నేను ఉన్నానని చెప్పాడో, అలాగే నీ కూడా ధైర్యం ఇవ్వడానికి రెడీగా ఉంటాడు దేవుడు, మన దేవుడు ఎప్పుడు. థర్డ్ వన్ ఎవరిది చూసాం మనం? మూడవది జోసెఫ్ ఎన్ని కష్టాలు పడ్డాడు కదా. చిన్నప్పటి నుంచి స్లేవరీ, ఎంత మంది దగ్గర మోసం చేశారు, అమ్మేశారు, అక్కడికి జైల్లో వేశారు. ఎన్ని కష్టాలు చూసిన జోసెఫ్ దేవుడిని ఎప్పలేదు, విశ్వాసం ఉంచి దేవుడు తిరిగి ఉన్నాడు, దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని వాక్యానుసారంగా బతికాడు. కాబట్టి రిజల్ట్ ఏం పొందుతున్నాడు? ఎక్కడైతే జైల్లో వేయబడ్డాడో అదే ఊరికి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ గా మారాడు కదా. ఎవరైనా ఊహిస్తాం అలా అవుతారని? జైల్లో ఉన్న ఆయన అదే ఊర్లో మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారని మనమైతే ఊహించమ్మా. సో అలాంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు అనమాట. ఇంకోటి లాస్ట్ ఎవరిని చూసాం మనం? లాస్ట్ ఎవరిని చూసాం మనము? ఎస్తేర్ చూసాం. ఎస్తేర్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ వీఆర్ చూజన్ బై గాడ్. దేవుని చేత మనము చూజ్ అయ్యాము. మనం దేవుడే ఇక్కడ పెట్టాడు, ఈ లైఫ్ లో ఉంచాడు. మనం ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నామా, మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఒక సిచ్యువేషన్ లో ఉన్నారా, మీ ఇంట్లో ఉన్నారా, ఎందుకు బ్రతుకుతున్నామంటే ఎస్, గాడ్ హ్యాస్ సమ్ ప్లాన్ ఫర్ యూ. ఎలాజే కదా చెప్పాడు, నీ జర్నీ చాలా ఉందని చెప్పాడు. ఎస్, గాడ్ హ్యాస్ పర్టికులర్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. సో ఇఫ్ యూ వాంట్ టు నో ద గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్, ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ బిలీవ్ ఇన్ ద గాడ్. ఓకే, దేవుని యందు విశ్వాసం ఉంచి ఎప్పుడు దేవుని యందు గుడ్డిగానే ఆయన పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఉంటాము, ఆయన వాక్యానుసారంగా బతుకుతాము. మనలో ఉన్న భయాలు కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, ఇవన్నీ తీసేసి ఎస్తేర్ని ఎలాగైతే మామూలుగా అమ్మాయిలుగా ఉన్న దాన్ని రాణిగా చేశాడో, అలాంటి గొప్ప గొప్ప ప్లాన్స్ మీ లైఫ్ లో ఉంటాయి. దేవుడి అంత గొప్పగా మీ లైఫ్ ని డిజైన్ చేస్తాడు దేవుడు. ఆయన చేతికి మన లైఫ్ మనం అప్పగించుకున్నప్పుడే డిజైన్ చేస్తాడు. మనం ఎప్పుడైతే ధైర్యంగా విశ్వాసం ఉంచి మన లైఫ్ ఆయన చేతికి ఇస్తామో, అప్పుడు వీటన్నిటిని, మన ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎదిరించుకొని, ఆ ప్రాబ్లం ఇప్పటికీ భయపడకండి,